వెల్కమ్ టు విఎస్బీ మీడియా. నేను మీ సురేష్. మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే మనం చూద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. ఇక చంద్రబాబు లోకేష్లపై కేసులకు సంబంధించి కీలక పత్రాలు కాల్చేశారు. ముఖ్యమైన దస్తరాలను దహనం చేసిన సిట్ సిబ్బంది. ఎన్నికల తరుణంలో తగలబెట్టడంపై అనుమానాలు. జిరాక్స్ మిషన్ వేడెక్కడం వల్ల కాగితాలు ఇరుక్కుపోయాయట. ఇంకు తక్కువగా ఉండటం వల్ల ప్రింట్లు సరిగ్గా రాలేదట. అందుకే కాల్చేశారట. సిట్ అధిపతి రఘురామరెడ్డి సమాధానం. ఇక జనసేనకు చిరంజీవి ఆశీర్వాదం, ఆ పార్టీకి 5 కోట్ల విరాళం. జనసేనానికి మద్దతు ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం. కంటి మీద కునుకు లేకుండా చేస్తారా జగన్? రాష్ట్రంలో ఎడాపెడా విద్యుత్ కోతలు. ఎన్నికల ఏడాది ప్రజలపై కనికరం చూపని ప్రభుత్వం. సాంకేతిక సమస్యలంటూ కోతలను దాచేస్తున్న డిస్కాంలు. 247 ఏఎంయూలకు చేరిన రోజువారీ డిమాండ్. ధర్మల కేంద్రాల్లో సరిపడా లేని బొగ్గు నిల్వలు. ఇక వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణకే తొలి సంతకం. ప్రకాశం జిల్లా బస్సు యాత్రలో సీఎం. దర్శిలో పింఛన్దారులతో ముఖాముఖి. మళ్ళీ జగనే రావాలంటూ వారితో భజన. ఇక ఆంధ్రజ్యోతి. పోలింగ్ ఏజెంట్లుగా వాలంటీర్లు, వారు ఏజెంట్లుగా ఉండొద్దన్న ఈసీ. దీంతో రాజీనామా చేయించి మరీ బాధ్యతలు. ఎన్నికల్లో జగన్ తాజా తంత్రం. పింఛన్ల పంపిణీలో విఫలం. వాలంటీర్లు లేనందనే అందలేదని ప్రచారం. నిజాలు బయటపడటంతో గప్చుప్. తాజాగా మరో వంకర వ్యూహం. ఇక తగలబెట్టేశారు. ఎన్నికల ముందు సిఐడి ఘనకార్యం. తాడేపల్లి సిట్ ఆవరణలో కీలక పత్రాల దహనం. హెరిటేజ్ డాక్యుమెంట్లు ప్రతులుగా గుర్తింపు. కేసు తప్పుదారి పట్టించేందుకే అంటున్న టీడీపీ. ప్రింట్ సరిగా లేక కాల్చేశామన్న సిఐడి. దానికి రూల్స్ ఉంటాయని మరిచిన వైనం. ఇక స్టేట్ నుంచి కొల్లి అవుట్. పోలీసు పరిశీలకుడిగా అస్సాంలో బాధ్యతలు. జగన్కు ఎన్నికల కమిషన్ మరో షాక్. వైసీపీ అస్మదీయ ఐపీఎస్గా రఘురామిరెడ్డి. సిట్ పేరుతో విపక్ష నేతలపై గురి. బాబును అరెస్ట్ చేసింది ఆయనే. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సారథిగా అపరిమిత అధికారాలు. ఔషధ నియంత్రణ విభాగంపైన ఆధిపత్యం. మాట వినని అధికారులు విపక్షాలపైనే గురి. ఎన్నికల వేళ మరిన్ని వేధింపులకు పథకం. ఆయనను తప్పించి గట్టి దెబ్బ కొట్టిన ఈసీ. ఇది తెలిసే సిట్లో పత్రాలు కాల్చేశారా అనే అనుమానం. అవును నేనింతే. జగన్ అడ్డుగోలు మాటలు. వైసీపీ బరిదేవింపు రాతలు. ఈసీ హెచ్చరించిన బేకెత్తార్. వైసీపీ సోషల్ మీడియాలో చంద్రబాబు పవన్పై అనుచిత పోస్టులు తొలగించాలన్న ఈసీ. ధిక్కరిస్తూ మరింత రెచ్చిపోతున్న వైసీపీ. ఈసీ తప్పుపట్టిన అంశాలపైనే మళ్ళీ పోస్టులు. ఇక ముగిసిన 10th పేపర్ల మూల్యాంకనం. మే మొదటి వారంలో ఫలితాలు. ఇక జగన్వి హత్య రాజకీయాలు. వివేకానంద చంపిన అవినాష్ రెడ్డికే మరోసారి ఎంపీ టికెట్ ఇచ్చారు. మావి నిందలు కావు వాస్తవాలు. సిబిఐ చెప్పినవే మేం చెబుతున్నాం. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా శాండ్ ల్యాండ్ లిక్కర్ మాఫియా. జగన్ వైఎస్ వారసుడే కానే కాడు. నమ్మి నడిస్తే నడిరోడ్డుపైన వదిలేశాడు. పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఫైర్. వివేకాన్ని చంపి మమ్మల్ని రోడ్లు పాలు చేశాడు. సీఎం జగన్పై సునీత ఫైర్. కడపలో షర్మిలను గెలిపించాలని పిలుపు. నీ వెనుక నేనున్నా. పవన్కు అన్న చిరంజీవి అభయం. పార్టీ కోసం 5 కోట్ల విరాళం. మెగాస్టార్ ఆశీర్వాదం తీసుకున్న జనసేనని. ఇక మెడికల్ రిపోర్టులను మేనేజ్ చేశారు. వైఎస్ భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్పై సిబిఐ వాదనలు. ఆయనకు ఉదయరెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇవ్వద్దు, వాళ్ళు సాక్షులను ప్రభావితం చేస్తారు. అజయ కలం లాంటి పెద్ద అధికారి కూడా ప్రభావానికి గురవుతున్నారు. అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి బెయిల్పై సునీతారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. వాటిపై కౌంటర్లు దాఖలు చేస్తాం. కేంద్ర దర్యాప్తు సంస్థ వెల్లడి. హైకోర్టు తీర్పు రిజర్వ్. హవా ఇంత అబద్ధమా? పింఛన్ కింద నెలకు బాబు ఇచ్చింది 400 కోట్లేనట. దర్శిలో జగన్ అబద్ధాలు. నాడు నెలకు 1500 కోట్ల ఖర్చు. 200లను ఒకేసారి 1000 చేసిన టీడీపీ ప్రభుత్వం. ఆ తర్వాత 2000 చేసి కోతలు లేకుండా అమలు. ఇక సాక్షి. హవాతాతలు ఆలోచించండి. పింఛన్దారులతో ముఖాముఖిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చంద్రబాబు చెప్పేవన్నీ హద్దులేని అబద్ధాలే. మీ బిడ్డకు మోసం చేయడం తెలియదు. నాకు తెలిసింది విలువలు, విశ్వసనీయతే. బాబు హయాంలో పెన్షన్లు 39 లక్షలు. మన ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లు ఏకంగా 66.34 లక్షలు. నాడు పెన్షన్ల ఖర్చు 400 కోట్లు. నేడు నెలకు 2000 కోట్లు. 58 నెలల్లో ఏకంగా 90,000 కోట్ల పెన్షన్ రూపంలో పంపిణీ. బాబు మేనిఫెస్టోను చెత్తపుట్టలో వేశారు. మేము చెప్పిన ప్రతి హామీని 99% నెరవేర్చాం.
మంచి చేసే విషయంలో మనతో ఎవరు పోటీ పడలేరు. అవాతాతల విషయంలో అసలు తగ్గే పరిస్థితే ఉండదంటున్న జగన్. ఇక మీతోనే మా పయనం, మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జన నినాదమట. 10 కాలాల పాటు సుపరిపాలన అందించాలని ఆకాంక్ష. ముఖాముఖిలో సీఎం జగన్ను ఆశీర్వదించిన అవాతాతలు సంక్షేమాభివృద్ధికి మరోసారి పట్టాభిషేకం చేస్తామని ప్రతిన. మండు టెంటను లెక్క చేయక ఊరూరా ఘన స్వాగతం. కురిచేడు వినుకొండలో జనసంద్రాన్ని తలపించేలా రోడ్ షో. ఇక సిఐడి కేసుల్లో దోషులకు శిక్ష ఖాయం. 5 కేసులు దర్యాప్తు చేస్తున్నాం. పూర్తి ఆధారాలతో కోర్టులో ఛార్జ్షీటు దాఖలు. కేసు డైరీలు ఇతర ఆధారాలన్నీ న్యాయస్థానానికి ఇచ్చాం. అందుకోసం లక్షల పేజీల ఫోటోస్టాట్ కాపీలు తీశాం. సక్రమంగా రాని కాపీలను చిత్తుగా పరిగణించి కాల్చివేశాం. ఇది అన్ని దర్యాప్తు సంస్థలు పాటించే విధానమే. దాన్ని వక్రీకరిస్తూ ఓ వర్గం మీడియా దుష్ప్రచారం. కేసుల ఆధారాలన్నీ భద్రంగానే ఉన్నాయి. ఆదాయ పన్ను శాఖ నుంచి సక్రమంగానే హెరిటేజ్ ఐటీ రిటర్న్లు. హెరిటేజ్ నుంచి కొన్ని పత్రాలు తీసుకున్నామని సిట్ స్పష్టీకరణ. ఇక కూటమిని వీడని గందరగోళం. 20కి పైగా ఎమ్మెల్యే 2 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను మార్చేందుకు ప్రయత్నాలు. నరసాపురం ఎంపీ సీటుపై ఊహాగానాలు. ఆ సీటును బీజేపీ నుంచి వెనక్కు తీసుకుంటున్నారని ప్రచారం. రఘురామకృష్ణంరాజు టీడీపీలో చేరికతో అయోమయం. ఇక రాజకీయాల్లోనూ పవన్ది నటనే. స్వార్థం కోసమే పవన్ జనసేనను స్థాపించారు. త్యాగం పేరుతో లోపాయకారి ఒప్పందంతో నాలాంటి వారిని నట్టేటా ముంచారు. భీమవరం నుంచి పిఠాపురం ఎందుకు మారారో పవన్ చెప్పాలి. అనకాపల్లి సీటును ఎందుకు త్యాగం చేశారు. జన సైనికులను జెండా కూలీలుగా టీడీపీకి బానిసలుగా మార్చారు. పార్టీని పూర్తిగా నాశనం చేసిన నాదెండ్ల మనోహర్. జనసేనకు రాజీనామా చేసిన ఆ పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్. అధికారికంగా క్రోధి ఉగాది వేడుకలు నేడు రాష్ట్ర స్థాయిలోనూ అన్ని జిల్లాల్లోనూ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ. ప్రతి జిల్లాలో 2 అర్చకులు, 1 వేద పండితుడికి సత్కారం. ఇక మళ్ళీ పలికిన బాబు చిలక. నాడు లగలపాటిలా నేడు పీకే చిలక జోస్యం. చంద్రబాబు విసిరే ప్యాకేజ్ కోసం పచ్చగుటికి చేరిన ప్రశాంత్ కిషోర్. అవసరమైనప్పుడల్లా బాబుకు అనుకూల ప్రకటనలు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని డజన్కు పైగా జాతీయ మీడియా సంస్థల సర్వేలో వెల్లడి. ఏ యంత్రం లేని పీకే ప్యాకేజీ కోసమే చంద్రబాబు మాటలు. 2019లోనూ లగడపాటి రాజగోపాల్తో చిలక జోస్యం చెప్పిన చంద్రబాబు ఆ జోస్యం వికటించడంతో మాయమైన లగడపాటి. ఈ ఎన్నికల తర్వాత పీకే కూడా మాయమవడం ఖాయమంటూ వార్త. ఇక డిజైన్ టెక్ ఆస్తులకు ఈడీ జప్తు చేయడం సబబే.